శుభవార్త. జర్నలిస్టు కావాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏఏబీ న్యూస్ ఛానల్ జీవులని వర్షం పెట్టబ్బా. కాదు ఇప్పుడు యాడ్ పెడుతుంది 50 ఫస్ట్ అట్లా కాదు వరుసకి 50 నుంచి 42 ఫస్ట్. ఓకే రైట్. క్యాబినెట్ ఇంకా మెయిన్ స్పిరిట్ 50 చెప్పాం. మెయిన్ స్పిరిట్ 51. మీరు రెడీ అంటే స్టార్ట్. సతీష్ భాయ్ జై అన్నా. ఎవరు కటింగ్స్ ఇవ్వచ్చిన ఏంటి ఇవన్నీ ఎందుకు సార్ ఇప్పుడు సపరేట్ వాళ్ళు ఇచ్చారు స్కిల్ వాళ్ళు మాత్రం కదా. ఈ రాష్ట్రంలో టేబుల్ మెయిన్ టేబుల్ అంటే కాలేజ్ మెయిన్ టేబుల్ ఎనీ కాలేజెస్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ గ్రాంట్ తోటి అంటే మనం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటాం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ తోటి నడపబడుతున్నటువంటి స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజెస్ కానివ్వండి, డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, సుమారు 2200 పైచిలకు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క స్కూళ్ళు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పనితీరు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, భావజాలంతో ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టూ గత 2 సంవత్సరాల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా సంస్కరణలకు కానివ్వండి, ఈ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో విద్యా వ్యాపారం కాకూడదు. మొట్టమొదటిది విద్య అందరికీ అందుబాటులో ఉండాలి, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు అనే మూల సూత్రాలు ఈరోజు ముఖ్యమంత్రి గారి భావజాలంతో వెలువడుతున్న నేపథ్యంలో వీటికి అనుగుణంగా ఈ యొక్క ప్రైవేటు యాజమాన్యాలు ముఖ్యంగా ప్రభుత్వ గ్రాంట్తో నడుపుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క విద్యా సంస్థలు ఆశించినంత మేరకు ఫలితాలను ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమాలైనా కూడా అందరికీ సమానంగా వర్తింపచేయాలని, ఉదాహరణకు జగనన్న అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, ఇవన్నీ విద్యార్థులకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి చెందిన కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులకు ఈ యొక్క విద్య, నాణ్యమైన విద్య అందించాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ ఈ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా అందించిన నేపథ్యంలో ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటికి ఈ యొక్క జగనన్న గోరుముద్దతో సహా అన్ని కార్యక్రమాలు, అన్ని సంక్షేమ పథకాలు వర్తింపచేస్తున్నా కూడా
స్కూల్లోని స్టూడెంట్స్ ఎన్రోల్మెంటు పెరగని పరిస్థితిని గమనించడం జరిగింది. సో వీటిని సమూలంగా మార్చివేసి ఈ యొక్క గ్రాంటీనేట్ స్కూళ్ళు కాలేజీల్లో సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ జీవో నంబర్ 52 ద్వారా ఒక రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో ఒక 8 మెంబర్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ రత్నకుమారి, ఫార్మర్ వైస్ ఛాన్సలర్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారి చైర్పర్సన్గా ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ముఖ్యంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క విద్యా సంస్థలు నడపాలి, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఈ యొక్క నాడు నేడు ఇవన్నీ కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రాంటీనేట్ స్కూల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, దాని పనితీరేంటి అని చెప్పి ఇవి నిజంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క గ్రాంటీనేట్ ఇవ్వడం జరిగిందో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరిందా, ఫలితాలు ఇచ్చాయా, దాని ద్వారా లబ్ధి పొందారా అని చెప్పి ఒక పూర్తిగా సమగ్రమైనటువంటి రిపోర్ట్ను ఒకటి తయారు చేసిందిగా వీరికి చెప్పడం జరిగింది. ఈ కమిటీ 22 ఏప్రిల్ 2021 మరి ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు ఆధారంగా ఏవైతే కాలేజీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, జూనియర్ కాలేజీలు కానివ్వండి, స్వచ్ఛందంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంటీనేట్ను వదులుకోవడానికి, లేకపోతే గ్రాంటీనేట్తో పాటు దానికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా ప్రభుత్వానికి అప్పచెప్పే ఉద్దేశం ఉంటే అలాంటి స్కూళ్ళు, కాలేజీను, డిగ్రీ కాలేజీను తీసుకొని ప్రభుత్వమే చక్కగా ఏ విధంగా అయితే నాడు నేడు కార్యక్రమాల ద్వారా మరి మౌలిక వసతుల్లో సమగ్రమైన మరి మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఎన్రోల్మెంటు మరి ముఖ్యంగా పేద విద్యార్థులకు ఒక ఆదర్శంగా నిలిచాయో ఆ విధంగా ఈ యొక్క విద్యా సంస్థలను తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క రిపోర్ట్ను క్యాబినెట్ 4th మే 2020 ఈ యొక్క రిపోర్ట్ను ఆమోదిస్తూ ఈ యొక్క ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో గ్రాంటీనేట్ స్కూల్స్ను ఒట్టి గ్రాంటీనేట్గా మరి అప్పచెప్పడానికి, లేకపోతే అసెట్స్తో పాటు అప్పచెప్పడానికి, లేకపోతే అవి మరి సమర్థవంతంగా మరి వారే నడుపుకోవడానికి, ఇలాంటి 3 ఆప్షన్స్ తోటి ఈ యొక్క రిపోర్టు ఆధారంగా, రత్నకుమారి రిపోర్టు ఆధారంగా సంస్కరణలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క స్కూళ్లను, కాలేజీలను, డిగ్రీ కాలేజీలను ఏ విధంగా మరి ప్రభుత్వం మరి వాళ్ళగిన ఆ యాజమాన్యాలగిన ఆమోదించి మరి అప్పచెప్తే నడపాలి అని చెప్పే ఒక ఆలోచనను జీవో నంబర్ 50, 51 అండ్ 42 జూనియర్ కాలేజెస్కు జీవో నంబర్ 42, డిగ్రీ కాలేజెస్కు 42, జూనియర్ కాలేజ్కు 51, అట్లాగే హై స్కూల్స్కు 50 3 జీవోలు ఇవ్వడం జరిగింది. ఈ జీవోల ముఖ్య సారాంశం ఏంటంటే ఎవరైనా కూడా, ఏ యాజమాన్యాలైనా కూడా ఈ యొక్క గ్రాంటీనేట్ స్కూల్స్ను మేము నడపలేము, ఈ యొక్క గ్రాంటీనేట్ మేము విత్డ్రా చేసుకుంటున్నాం, మేము దీన్ని ప్రైవేట్ స్కూళ్ళగానే నడిపిస్తామని చెప్పినా, లేదు మొత్తమే ఈ యాజమాన్యాన్ని మొత్తం మరి ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ పాఠశాలలుగా, ప్రభుత్వ కాలేజీలుగా, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుగా నడుపుకోవచ్చు అని చెప్పి ఇచ్చినా, లేకపోతే మేము దీన్ని సమర్థవంతంగా మేము నిర్వహిస్తాం, ఇదిగో ఇంతమంది ఎన్రోల్మెంట్ ఉంది, మరి ఇంత రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంతమంది మరి గ్రాంటీనేట్ పోస్టులు మరి తోటి టీచర్సు, లెక్చరర్స్ ఉన్నారు, కాబట్టి దీని ఫలితాలు ఇలా ఉన్నాయి, కాబట్టి మేము ఈ రెండింటిని
మేము రెండింటి కింద కాకుండా మేమంతటికి మేమే వీటిని నడిపిస్తామని థర్డ్ ఆప్షన్ ఇచ్చినా కూడా మరి వాటికి అనుగుణంగా వీటి మీద పర్యవేక్షణ కూడా పెంచాలని చెప్పి ఆలోచన చేసి జీవోలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 137 డిగ్రీ కాలేజీలకు కాను 125 డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్లు అంటే సుమారు 93% మరి యాజమాన్యాలు డిగ్రీ కాలేజీలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ను మరి ఈ యొక్క పోస్టుల ద్వారా ఏవైతే పోస్టుల రూపేణ ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ను వారు అనుభవిస్తూ ఉన్నారో ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ను ప్రభుత్వానికి అప్పచెప్తూ వారు మరి ఆమోద మరి పత్రాలని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కన్సర్న్ లెటర్స్ను తీసుకొని ఆ స్టాఫ్ను కన్సర్న్డ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫీసులకు రిపోర్ట్ చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఇంకా కొంత మేనేజ్మెంట్స్ అంటే సుమారు ఒక 5 నుంచి 7 మేనేజ్మెంట్స్ అసెట్స్ కూడా మేము ఇస్తాం, అసెట్స్తో పాటు కూడా మీరు తీసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుగా వీటిని నడపండి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి అట్లాగే జూనియర్ కాలేజెస్ సంబంధించి 122 మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ జూనియర్ కాలేజెస్ ఉంటే అందులో 103 అంటే సుమారు 89% జూనియర్ కాలేజీలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను ముఖ్యంగా లెక్చరర్ల సరెండర్ ద్వారా మరి వారి యొక్క ఆమోదాన్ని తెలపడం జరిగింది. ఇంకొక 5 కాలేజీలు ఈ యొక్క స్టాఫ్ మరి అసెట్స్తో పాటు మరి ఇవ్వడం జరిగింది. వారికి దానికి సంబంధించి స్టాఫ్ కూడా సుమారు 332 మరి టీచింగ్ స్టాఫ్ అట్లాగే 531 నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రభుత్వం మరి ఆఫీసులకు రిపోర్ట్ చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీలకు వస్తే సుమారు 1034 గాను 800 మంది మరి టీచింగ్ స్టాఫ్ అట్లాగే 837 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక స్కూల్స్కి వస్తే రాష్ట్రంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంబంధించినటువంటి స్కూల్స్ సుమారు 2000కు పైబడి ఉన్న మరి విషయాన్ని గుర్తించడం జరిగింది. అందులో 1276 స్కూళ్ళు స్వచ్ఛందంగా ఆ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ను మరి ఉపాధ్యాయుల రూపేణ మరి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. వారందరూ కూడా మరి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కు ఆర్జేడీలకు రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇంకొక 100 స్కూళ్ళు అసెట్స్తో పాటు అసెట్ అంటే యొక్క ఆస్తులు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో చరాస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ ప్లస్ స్టాఫ్ను కూడా ప్రభుత్వానికి అప్పచెప్తూ ఈ స్కూల్స్ను కూడా మీరు ప్రభుత్వ పాఠశాలలుగా నడపండి అని చెప్పి వాళ్ళు విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఖరారు చేస్తున్నాం. సుమారు 5 నుంచి 6 వేల మంది ఉపాధ్యాయులు ఇందులో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, హై స్కూల్స్ కూడా కానివ్వండి, ఏ స్కూల్ కూడా ఈ యొక్క ప్రక్రియ ద్వారా ఈ యొక్క సంస్కరణల మరి అమల్లో భాగంగా ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ వాళ్లకు మరి అవసరం లేదని చెప్పి ప్రభుత్వానికి మరి అప్పచెప్తూ ప్రైవేట్ పాఠశాల అన్ఎయిడెడ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్గా నడుపుతున్న పరిస్థితులను మాత్రమే మేము ఆమోదించడం జరిగింది. ఏ ఒక్క స్కూల్ కూడా మూతపడదు, ఏ ఒక్క స్కూల్ కూడా అక్కడున్న మరి పిల్లల ఆవాసాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో మరి ఇబ్బంది లేకుండా స్కూళ్ళు నడుపుతాయని చెప్పి కూడా మేము ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యాలు ఒక మూసివేసే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆ స్కూల్స్ను మాత్రం టేక్అవుట్ చేసుకొని ప్రభుత్వ పాఠశాలగా నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ద్వారా నాణ్యమైన విద్య మరి ముఖ్యంగా ప్రజాధనం కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా దుర్వినియోగమైపోతున్న పరిస్థితి మరి మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క స్కూళ్ళలో కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ రేషియో బాగా తగ్గింది, రిజల్ట్స్ లేవు, స్కూల్స్ మరి స్ట్రెంగ్త్ కూడా లేని పరిస్థితుల్లో ఎక్సెస్ స్టాఫ్ కూడా ఉన్న పరిస్థితుల్లో సుమారు ఒక 3500 నుంచి 4000 మంది మరి కాంట్రాక్ట్ లెక్చర్స్ పనిచేస్తున్న పరిస్థితుల్లో నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఇక్కడ కాంట్రాక్ట్ లెక్చర్స్ వాళ్ళకి సర్వీస్ కండిషన్స్ ఒకసారి మనం చూసినట్టయితే గత 20 సంవత్సరాలుగా వీరిని కొనసాగిస్తూ వారి యొక్క జీవన ప్రమాణాలని వారి యొక్క స్థితిగతులను మెరుగుపరిచే విషయంలో గత ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ
పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితి. కేవలం ఎన్నికల ముందు ఏదో ఒక తూతు మంత్రంగా ఒక జియో రిలీజ్ చేయడం, మినిమం టైం స్కేల్స్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళకేదో చేస్తామని చెప్పి మభ్యపెట్టి ఈ ఎన్నికల్లో వాడుకోవడం మనం చూసాం. అట్లా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల మరి స్థితిగతులను మెరుగుపరిచే దిశలో అనేకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాల మేరకు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక వర్కింగ్ కమిటీ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరి అది కూడా వేసుకోవడం జరిగింది. మరి కేవలం ఈ యొక్క కరోనా మహమ్మారి రావడం వలన ఈ యొక్క ప్రాసెస్ ఆలస్యమైందనే సంగతిని కూడా నేను తెలియజేస్తూ, ఈ రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్నారో వారి భద్రత గురించి, ఉద్యోగ భద్రత గురించి, ముఖ్యంగా ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ టీచర్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి అన్ని ఏర్పాట్లు చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నామని చెప్పి కూడా మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ యొక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలతోటి కూడా సుదీర్ఘంగా మరి చర్చించడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు హైయర్ ఎడ్యుకేషన్ గారితో, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, కమిషనర్స్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్, అట్లాగే యాప్స్ చైర్మన్ గారితో కూడా ఈ యొక్క అంశాన్ని చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఏవైతే ఖాళీలు ఉన్నాయో మరి డిగ్రీ కాలేజీలో ఆ ఖాళీలను పూర్తి చేసే విషయంలో ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ప్రభుత్వం పరిధిలోకి వచ్చినటువంటి మరి యొక్క స్టాఫ్ను ముందుగా వాడుకోవడం జరుగుతుంది. ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్రైటీరియా ఎవరైనా ఉంటే, అంటే పిహెచ్డి కానివ్వండి, పిహెచ్డి విత్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, స్పెషలైజ్డ్ మరి డిగ్రీస్ ఏమైనా చేసిన వాళ్ళని యూనివర్సిటీ పరిధిలో వారిని తీసుకోవడానికి అవకాశాలు ఏమున్నాయో వాటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి మరి కాంట్రాక్ట్ లెక్చరర్స్ విషయంలో ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క స్టాఫ్ను యూనివర్సిటీ పరిధిలో, తర్వాత డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి వేకెన్సీస్ పరిధిలో, తర్వాత ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, వారు చాలా చెప్పారు, దానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి కూలంకషంగా వాటి మీద ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్ట్ ద్వారా ఉద్యోగులు ఫిజికల్గా ఎంతమంది వచ్చారు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్టులు వేకెన్సీస్ ఉండి ఫిల్అప్ కాకుండా ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క విషయాల్లో పూర్తిగా వారి ముందు పెట్టి వారికి మరి ఆదేశాల అనుసరించి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క అంశం మీద కూడా మరి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారనే సంగతి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్కూల్స్ మరి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఫౌండేషన్ స్కూల్స్లో ఈ యొక్క అంగన్వాడీ స్కూల్స్ను ప్రైమరీ స్కూల్స్లో విలీనం చేస్తున్నప్పుడు, మరి అట్లాగే క్లాస్ 3, 4, 5 హై స్కూల్స్లో విలీనం చేస్తున్నప్పుడు కూడా ఉపాధ్యాయులు కొంత ఆందోళనకు గురైన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. అప్పుడు కూడా ఉపాధ్యాయ సంఘాలు మరి గౌరవ ప్రజాప్రతినిధులు కూడా వీరిని తీసేస్తారు ఉపాధ్యాయుల్ని, లేకపోతే స్కూళ్ళు మూసివేస్తారు, వీరి ఉద్యోగాలు ఊడిపోతాయి, రిక్రూట్మెంట్ను తగ్గించుకునే విషయంలో ప్రభుత్వం ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందని అనేకమైన మరి నిందారోపణలు తెలిసి తెలియకుండా ఒక బురద చల్లే ప్రయత్నం ప్రతిపక్షం దాన్ని వాడుకొని చేసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి ఒక అష్యూరెన్స్ ఏదైతే ఉందో వారు చాలా స్పష్టంగా ఆ ఫౌండేషన్ స్కూల్స్ మరి ఏర్పాటు చేస్తున్నప్పుడు చెప్పడం జరిగింది. 2 అంశాలు చెప్పారు. ఒకటి, స్కూల్స్ ఏ ఒక్క స్కూల్ కూడా మూసివేయడం జరగదు, ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా ఉపాధ్యాయుడు కూడా ఉద్యోగం నుంచి తీసివేయబడ్డు, దీస్ 2 ఐటమ్స్ ఆర్ నాన్ నెగోషియబుల్ అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు. కాబట్టి ఒకసారి ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఆందోళనకు గురవుతున్నారో వారు దయచేసి దీన్ని ఒకసారి వారి గురించి నేను ఈ యొక్క అంశాన్ని కూడా ఉటంకిస్తూ దీన్ని ఒకసారి మీరు
పరిగణలోకి తీసుకోండి. మేము మాట ఇచ్చామంటే, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ భరోసాతోటిగా గుండె మీద చేసుకొని చక్కగా వారి నిద్రపోతారు అనే విషయాన్ని మనం చూసాం. ఆ విధంగానే అన్ని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో నవరత్నంలో భాగంగా అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం 2.5 సంవత్సరాల కాలంలో. ఒకటే నేను చెప్పదలుచున్నాను, దయచేసి ఓపిక పట్టండి. వీఆర్ ఇన్ ది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ కన్క్లూడింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ దిస్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూల్స్ అండ్ దెన్ బ్రింగింగ్ ఇన్ టు గవర్నమెంట్ ఫోల్డ్. ఎందుకంటే చాలా ప్రభుత్వ ధనం వృధా అయిపోయింది. వందలాది కోట్ల రూపాయలు సరైన పర్యవేక్షణ లేక, వీటి మీద సరైన నిర్ణయాలు తీసుకోలేక, గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానం చాలా దుర్మార్గమైంది. ప్రైవేటు విద్యా సంస్థలకు ఒత్తాసు పలుకుతూ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ, ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తూ, ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ విద్యా సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, ప్రభుత్వ పాఠశాలలంటే ఎవరు చదవరు, జూనియర్ కాలేజీలు అంటే ఎవరు రారు, ఎంసెట్ కోచింగ్ కావాలన్నా, మంచి మంచి కోర్సులు కావాలన్నా ప్రైవేటు కళాశాలలో పోవాలి. అనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రజల తల్లిదండ్రుల మనసులో మరి కలిగించే ప్రయత్నం చేశారు. దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత 2.5 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు, సంస్కరణలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా తీసుకున్న నిర్ణయం చెప్పి తెలియజేసుకుంటూ, ఇక దీని గురించి ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూల్స్ విలీనం గురించి కొద్ది రోజుల్లో ఒక పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందిస్తాం. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మరి దృష్టికి ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్స్ విషయాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ లెక్చర్స్ విషయంలో పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా అయిపోయిందా? కాబట్టి ముఖ్యంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే జూనియర్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారో వారు ఈ రాజకీయ పార్టీ, ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఈ ఆరోపణలు దయచేసి నమ్మొద్దండి. ఆస్తుల కోసం ఎయిడెడ్ విద్యా సంస్థల స్వాధీనం అని, 50 జీవోను రద్దు చేయాలని, ఇవన్నీ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు ఈ స్కూల్స్ ఏవైతే ప్రభుత్వం పరిధిలోకి వస్తున్నాయో ఈ స్కూళ్ళను ఏ విధంగా రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామో చూడండి. టైం ఇవ్వండి. ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం దీని మీద. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మీరేం నిర్ణయం తీసుకోలేదు కదా, దీన్ని అలాగే వదిలేశారు కదా. ఈరోజు వీటి గురించి పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి
ఆ యొక్క కాలేజీల్లో రిక్రూట్మెంట్ కానివ్వండి, ఆ కాలేజీలో పోస్టుల భర్తీ కానివ్వండి, ఆ యొక్క కాలేజ్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల స్థితిగతులు కానివ్వండి, వీటన్నిటి మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక వీటిని విలీనం చేసే క్రమంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏ స్కూలు ఏ కాలేజీ కూడా మూతపడదు. ఏ స్కూలు ఏ కాలేజీలో కూడా ఫీజులు పెరగవు. ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అలాంటి స్కూళ్ళను ప్రభుత్వమే మరి నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇది సంస్కరణలో భాగంగా ఆ యొక్క ఆవాసాలలో ఏ విధంగా అయితే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తూ నేడు కార్యక్రమం ద్వారా ఈ స్కూళ్ళను ఆధునీకరించడం జరిగిందో, ఆ స్థాయిలో ఈ యొక్క స్కూళ్ళను కూడా, ఈ గ్రాంటీన్ ఎయిడ్ స్కూల్స్ను కూడా ఆధునీకరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఇస్తా మొత్తం లిస్ట్ ఇస్తాం కంప్లీట్గా. ఎవరైతే ఈరోజు ఈ యొక్క గ్రాంటీన్ ఎయిడ్ను సరెండర్ చేయడం జరుగుతూ ఉందో చూసుకోండి లిస్టు. ఎవరైతే విత్ అసెట్స్ ఇస్తున్నారో అవి కూడా లిస్ట్ ఉన్నాయి. ఎవరైతే మేము ఇంకా మేనేజ్ చేసుకుంటా ఉన్నారో ఆ లిస్ట్ కూడా ఉంది. అంటే సార్, దశాబ్దాలుగా ఈ సంస్థలు నడుస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వానికి రానటువంటి సమస్య ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందంటే ప్రధానమైనటువంటి ప్రశ్న ఒకటి. దీనికి ఏదో రాజకీయ దురుద్దేశంతోనో, అనాలోచితంగా ఏదో చేయాలనో, లేకపోతే మరి ఆస్తుల కోసం వాళ్ళు చెప్తున్నట్టునో, లేకపోతే ఖర్చులు తగ్గించుకోవాలని కాదు. శాస్త్రీయంగా ఒక కమిటీని వేయడం జరిగింది. కమిటీ రిపోర్ట్ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క గణాంకాలు మీ ముందే పెడుతున్నాం. ఎన్రోల్మెంట్ రేషియో మీరు చూడలేదా? ఎన్ని స్కూల్స్ కావాలో మీకు చూపిస్తాను. 60 మంది ఉంటారు, 7 మంది స్టాఫ్ ఉంటారు. 100 మంది ఉంటారు స్టూడెంటు, 10 మంది స్టాఫ్ ఉంటారు. ఎక్కడ మొన్న ఇప్పుడు ఒక జోన్ 3లో మేము చూడడం జరిగింది. జోన్ 3లో అలోన్ కమిషనర్ గారు చెప్తారు 52 మంది ఇంగ్లీష్ లెక్చరర్స్ గ్రాంటీన్ ఎయిడ్లో ఉన్నారట. ఎక్కడ రిజిస్టర్ చేయాలి వాళ్ళు? ఎందుకు వచ్చినాయి అన్ని పోస్టులు? ఎక్కడున్నాయి చూడండి. అన్ని శాస్త్రీయంగా నాకు కొంచెం టైం ఇవ్వండి. డిపార్ట్మెంట్ల వారిగా ఏ విధంగా మేనేజ్మెంట్లు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్స్, వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ తోటి పోస్టులు తీసుకొచ్చుకున్నారు. ఆ పోస్టులు వచ్చిన తర్వాత ఆ పోస్టులకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య పెరగలేదు, ఎన్రోల్మెంట్ రేషియో పెరగలేదు. కానీ వాళ్ళకు జీతభత్యాల రూపేణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు తరలినటువంటి పరిస్థితి మనం చూస్తాం. 100 కోట్ల రూపాయలు. ఒక డిగ్రీ కాలేజెస్లోనే ఈ యొక్క కాలేజీ నడపడానికి సుమారు 800 కోట్ల సార్, 800 కోట్ల రూపాయలు, 630 కోట్ల రూపాయల సంవత్సరానికి. అట్లాగే ఈ స్కూల్స్ 2000 ఎయిడెడ్ స్కూల్స్కి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవుతున్నటువంటి ఖర్చు, స్కూల్స్ పే అండ్ అలవెన్సెస్ గ్రాంట్ 681 కోట్లు, మళ్ళీ దానికి మెయింటెనెన్స్ గ్రాంట్ 4.5 కోట్లు, జూనియర్ కాలేజెస్ 171 కోట్ల 78 లక్షలు, పాలిటెక్నిక్స్ 3 కోట్ల 11 లక్షలు, డిగ్రీ కాలేజెస్ 364 కోట్ల 69 లక్షలు. మొత్తం సాలిన సంవత్సరానికి 1221 కోట్ల రూపాయలు. ఈ గ్రాంటీన్ ఎయిడ్తో కలుపుకుంటే 1225 కోట్ల రూపాయలు. అంటే దరిదాపున 1000 కోట్ల పైన. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, ఎంత దానివల్ల మనం లబ్ధి పొందాం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మాకు వచ్చేదేం లేదు. ఈరోజు ఇంకా దీన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అంటే ఏముంది? అక్కడేముంది? మార్కెట్కి అనుగుణంగా కోర్సులు ఉండవు. ఏవో ట్రెడిషనల్ కోర్సెస్ BA, BCom ఉంటాయి. అవి ఎయిడెడ్లో పెట్టుకుంటారు.
అన్ఎయిడెడ్ కోర్సెస్ మార్కెట్కి అవసరంగా ఉండాల్సినటువంటి బయోటెక్నాలజీ కానివ్వండి, కామర్స్, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి, ఇవన్నీ మరి అన్ఎయిడెడ్ కింద పెట్టుకుంటారు. ఎయిడెడ్ పోస్ట్లో వచ్చినటువంటి ఈ ఆ యొక్క స్టాఫ్ను అన్ఎయిడెడ్కి వాడుకోవడం, ఎన్ని ఉన్నాయి అవకతవకలు. గ్రాంటీన్ ఎయిడ్ ఉంటుంది, అన్ఎయిడెడ్ ఉంటుంది, రెండు ఉంటాయి కోర్సులు ఒక కాలేజీలో. గ్రాంటీన్ ఎయిడ్లో వచ్చినటువంటి ఫ్యాకల్టీ అన్ఎయిడెడ్ పోస్ట్లో వాడడం, స్టాఫ్ని చూసుకోవడం. మీరు చూడండి, మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఏ విధంగా ఫలితాలు మేము రాబడతామో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. దీనికి ఒక అధ్యయనం చేసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు కూడా అట్లాగే అన్నారు. ఇంగ్లీష్ మీడియం ఎందుకని అన్నారు, సిబిఎస్ఈ సిలబస్ని ఎందుకన్నారు, ఎవరిని అడిగి తీసుకుంటారని చెప్పారు. అన్నీ మేము చూస్తాం, స్టెప్ బై స్టెప్ తీసుకొస్తాం. దీని ద్వారా ప్రభుత్వం డబ్బు ప్రతి రూపాయి ఖర్చు పెట్టేది పిల్లలకు ఉపయోగపడాలి, విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి, ఉపాధ్యాయుల స్థితిగతులు కూడా మెరుగుపడాలని ఒక ఆలోచన. మీరు తీసుకున్న డబ్బులు 1200 కోట్లు ఖర్చు పెట్టాల్సిందేగా. ఖజానాలు వేసుకొని తీసుకున్నామా మేము? ఖజానాలోకి పెట్టుకోవడానికి సార్ సైమల్టేనియస్గా మీరేమో వాళ్ళు అరే మేము వాళ్ళు ఖర్చు పెట్టేదానికి మేము ఖర్చు పెట్టడానికి ఒకటేనబ్బా? వాళ్ళు నడిపేది మేము నడిపేది ఒకటేనబ్బా? సార్ ఎట్లా నడుపుతున్నామో ఏం కదా మీరు చూడండి. వాళ్ళు నడపలేకపోతున్నారనే కదా మీరు చెప్పింది. సార్ మాట ఇప్పుడు ఇట్స్ ఓకేనా? ఇది కూడా పెట్టు. దిస్ ఎయిడెడ్ వ్యవస్థ మీరు అన్నట్టు ప్రాచీన కాలం నుంచి ఉంది. సో ఇఫ్ యూ సీ అవర్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్, దాంట్లో స్పష్టంగా ఏముందంటే 85 ముందు 1985 ముందు ఏమైతే కాలేజ్ కానీ స్కూల్ కానీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో వాటినే ఎయిడెడ్ కింద అడ్మిట్ చేశారు. 85 తర్వాత కాలేజెస్ కొన్ని ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి, చాలా అయినాయి. దాన్ని మనము ఎయిడెడ్ కింద అడ్మిట్ చేయలేదు. తర్వాత మీరు చూడండి 1991 తర్వాత ఏ కాలేజ్కి కూడా ఏ కోర్స్కి కూడా కొత్తగా ఎయిడ్ ఇవ్వలేదు. 1991 తర్వాత దట్ ది లాస్ట్ ఆర్డర్ గివెన్ బై ది గవర్నమెంట్. సో 3 దశాబ్దాల నుంచి కొత్తగా ఏ కాలేజ్కి కూడా గ్రాంటీన్ ఎయిడ్ ఇవ్వలేదు. ఆ రోజులు ఏమైంది, అప్పుడు ప్రభుత్వ కళాశాలలు తక్కువగా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు తక్కువగా ఉన్నాయి. తర్వాత మనకి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ 45,000 ఉన్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్క కిలోమీటర్ లోపల ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. నాడు నేడు కింద దాన్ని మనము పుష్కలంగా అన్ని సౌకర్యాలు మనము ప్రొవైడ్ చేస్తున్నాము. కాలేజెస్కి కూడా 1,000 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ తయారు చేశాము నాడు నేడు కింద. అంతకుముందు 151 కాలేజెస్ ఉండేవి, కొత్తగా ఇంకా 7 కాలేజెస్ శాంక్షన్ చేశాము. ఇంకా పరిస్థితి ఏమిటంటే ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లేవు అక్కడ ఒక కాలేజ్ ఇవ్వడానికి ఒక పాలసీ కూడా తయారు చేస్తున్నాము. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ని మనం బలపరిచి దాంట్లో కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసేసి అక్కడ పిల్లలకి అన్ని రకాలుగా విద్యా బోధన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో 91 తర్వాత ఎక్కడ కూడా గ్రాంటీన్ ఎయిడ్ కొత్తగా ఇవ్వలేదు. 2006లో ఒక జియో ఇచ్చారు, జియో 35. దాని ప్రకారం ఎయిడెడ్ పోస్ట్ భర్తీ చేయడం మానేశారు అప్పటి నుంచి, 2006 నుంచి. సో ఈరోజు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి మీరు చూడండి, 15 ఇయర్స్ నుంచి కొత్త పోస్టులు కూడా ఫిలప్ కావడంలా. సో ఇప్పుడు ఎయిడెడ్ కాలేజెస్లో ఓన్లీ 1/4 స్టాఫే ఉన్నారు. ఎయిడెడ్ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎయిడెడ్ సెక్షన్స్లో పిల్లలు లేరు, ఎందుకంటే ఇవన్నీ ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి. దానికి డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు కాలాలు మారినాయి,
మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ వచ్చాయి, జాబ్స్ అన్ని విభిన్న రంగాల్లో కొత్తగా వచ్చాయి. పిల్లలు ఏమిటి కొత్త కొత్త కోర్సులు, ఆ కోర్స్ చదివితే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో దాంట్లో చేరుతున్నారు. ఇప్పుడు మీరు డిగ్రీ కాలేజెస్లో, ప్రతి డిగ్రీ కాలేజీలో ఏముంది, ఎయిడెడ్ సెక్షన్స్ ఉన్నాయి, అన్ఎయిడెడ్ కూడా ఉన్నాయి. అన్ఎయిడెడ్ సెక్షన్ అంటే ప్రైవేట్ కాలేజ్ లాగా, ఎయిడెడ్ అంటే గవర్నమెంట్ లాగా. ఒకే కాలేజీలో 2 వ్యవస్థలు, ఒక గవర్నమెంట్ వ్యవస్థ, ఒక ప్రైవేట్ వ్యవస్థ. ప్రైవేట్ వ్యవస్థకి ఫీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు, గవర్నమెంట్ వ్యవస్థకి ఫీ మనం గవర్నమెంట్ పరంగా ఇస్తాము. సో ప్రైవేట్ పరంగా ఉన్న కోర్సెస్కి డిమాండ్ ఎక్కువ ఉంది, ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది. ది కరస్పాండెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ దానిపైన ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. ఈ కోర్సెస్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు. కాబట్టి మనం ఇచ్చింది డబ్బు, దానికి సద్వినియోగం కావాలి, సద్వినియోగం కావడం లేదు. సో దీనికి కూడా మనం ఎక్కడ కూడా ఫోర్స్ చేయాల. విల్లింగ్నెస్ పాలసీ ఈజ్ ప్యూర్లీ విల్లింగ్నెస్. ఏ మేనేజ్మెంట్ అయితే, స్టాఫ్ అయితే పూర్తిగా వాళ్ళు విల్లింగ్నెస్ ఇస్తారు, వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. కాలేజ్ ఎవరికి అయితే విల్లింగ్నెస్ లేదు వాళ్ళకి నడుపుకోవచ్చు. మేము దానికి అసలు ఎట్లాంటి ప్రెషర్ కానీ, ఒత్తిడి కానీ, ఫోర్స్ కానీ, కోర్షన్ కానీ అట్లాంటి మాట లేదు. వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఓన్లీ విల్లింగ్ కాలేజెస్, విల్లింగ్ స్కూల్స్, విల్లింగ్ ఇంటర్మీడియట్ కాలేజెస్, అవే స్టాఫ్ ఈజ్ రెడీ టుడే. ఇప్పుడు ఎయిడెడ్ స్టాఫ్ మన దగ్గర రావడానికి సిద్ధపడుతున్నారు, వాళ్ళు వచ్చేసారు సొంతంగా. ఎక్కడైతే కాలేజెస్, స్కూల్స్ విల్లింగ్ ఇవ్వలేదు, ఆ స్టాఫ్ మన దగ్గర వచ్చి దే ఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ కి ప్లీజ్ టేక్ అస్ ఆల్సో. వై? కారణం ఏంటి? మనం వాళ్ళపైన ప్రెషర్ పెడుతున్నామా? లేదు కదా. తర్వాత అసెట్స్తో పాటు చాలా తక్కువ మంది వచ్చారు. కాలేజీలో ఓన్లీ 7 కాలేజెస్ విల్లింగ్నెస్ ఇస్తున్నారు. దాంట్లో కూడా ఎక్కువగా ఎండోమెంట్ కాలేజెసే. ఎండోమెంట్ ఎలాగో గవర్నమెంట్ పరంగానే నడుస్తూ ఉంది, దాంట్లో ప్రైవేట్ ఏం లేదు. ఎండోమెంట్ వాళ్ళకి కూడా మేమేం చెప్పాము, ఆ కాలేజ్ తాలూకా ఇంకా కొన్ని ఆస్తులు ఉంటాయి కాలేజ్ కాకుండా. సో ఆ ఆస్తులు మేము తీసుకోవాలని మాకు ఉద్దేశం లేదు. కాలేజ్ నడపడానికి ఎండోమెంట్ సంస్థ ఎంత అయితే మినిమం ల్యాండ్ బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఉందో అంతే ఇవ్వండి, ఎండోమెంట్ కూడా. సో ఇప్పుడు కాలేజ్ తీసుకొని ఏదో ఈ ఆస్తులని మనము వేరే దానికి వాడతాము, అమ్ముకుంటాము, ఎట్లా సాధ్యమవుతుంది? అది ఇంపాసిబుల్. ఇట్ కెనాట్ హ్యాపన్. దట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ టు యూజ్ ది అసెట్స్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ institutions only for the educational purpose, nothing else. చెప్పండి, అడగండి, ఇంకా నేను చెప్తా మీకు. 1200 కోట్లు ఖర్చు పెడతారా లేదా అని కాదు సార్, అంటే మేము ఇప్పుడు అడుగుతున్నాం కాబట్టి మీరు చూస్తున్నారు సార్. దీని మీద రాజకీయపరమైనటువంటి చర్చ చాలా నడుస్తుంది. అవును. ఈ రకమైనటువంటి ప్రజలకి కానీ లేకపోతే రాజకీయ పార్టీలకు కానీ ఇందులో లాభ నష్టాలు మంచి ఎందుకు ప్రభుత్వం వివరించలేదనేది మై క్వశ్చన్. ఇప్పుడు చెప్పాము కదా. కానీ ఎంత జరిగింది కదా. అరే ఏం జరిగింది? నన్ను మీరు అడగండి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, దానికి మనము లెక్చరర్స్ అపాయింట్మెంట్ ఎలా చేస్తున్నాము? ఒక యాడ్ ఇస్తాము, అందరూ అప్లై చేస్తారు. ఏపీపీఎస్సీ ద్వారా రిటర్న్ టెస్ట్ ద్వారా మెరిటోరియస్ స్టూడెంట్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం. ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్లో రిక్రూట్మెంట్ ఎట్లయితుంది? అక్కడ ఏపీపీఎస్సీ లేదు, రిటర్న్ టెస్ట్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ముందు యాడోక్క టెంపరీగా, పార్ట్ టైంగా ఎవరో ఒకరిని తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం. తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారు ఈ ఎయిడెడ్ పోస్ట్లో.
మరి ఎయిడెడ్ పోస్టు గవర్నమెంట్ లాంటి పోస్ట్ కదా, దాంట్లో అందరికీ సమాన హక్కు ఎందుకు ఉండకూడదు? ఆల్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఒక పోస్ట్ ఫిలప్ చేయాలంటే యాడ్ ఇవ్వాలి, ఆల్ ఇండియా యాడ్ ఇవ్వాలి. ఆల్ ఇండియా యాడ్లో అందరూ అప్లై చేయాలి, రిటర్న్ టెస్ట్ ఉండాలి, ఆబ్జెక్టివ్గా సెలెక్ట్ కావాలి. అది ఉందా? అట్లాంటి దాన్ని ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు దాకా మీ పైన ఉన్న అధికారులు కానీ ఈ 30 ఏళ్ళ 3 దశాబ్దాలు 4 దశాబ్దాల కాలంలో అధికారులు ఏం చేశారు? అది లిసన్, ఇప్పుడు క్లియర్గా అర్థం అవుతూ ఉంది, ఈ వ్యవస్థ బాగాలేదు, దీనివల్ల ఎవరికి న్యాయం జరగడం లేదు, దాన్ని ప్రక్షాళన చేయాలా వద్దా? ఓకే, సో విను వై నన్ను దానికి ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ఏ పాఠశాల అయితే ఎందుకు మూసేస్తున్నారు? కారణం చెప్పండి, ఎందుకు మూసేస్తున్నారు? దాన్ని తర్వాత ఏం చేస్తారు ఆ పాఠశాలని? సార్ తర్వాత ఏం చేస్తారు ఆ పాఠశాలని? మూసేసి ఆ ప్రాపర్టీ, ఆ బిల్డింగ్ని ఏం చేస్తారు వాళ్ళు? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. తో మూసే బదులుగా ఆ పాఠశాల మాకు ఇవ్వమనండి, మేము నడుపుతాం ప్రభుత్వ పరంగా. ఏం తప్పు? ఇది ఎవరి ప్రాపర్టీ? అమ్మడానికి లేదు. సొసైటీ యాక్ట్ కింద ఒక స్కూల్ చేసినప్పుడు ఆ స్కూల్ సొసైటీ యాక్ట్ కింద స్కూల్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సొసైటీ యాక్ట్ కింద ఉన్నటువంటి ఆస్తులకు వాళ్ళు కేవలం కస్టోడియన్స్. అది ఒక సొసైటీకి. అందుకే మేము పర్మిషన్ ఎవరికైనా మేము స్కూల్ పర్మిషన్, కాలేజ్ పర్మిషన్ వ్యక్తులకు ఇవ్వము, సొసైటీకి ఇస్తాం. సో సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఉన్నారు సతీష్ ఎడ్యుకేషన్ సొసైటీ. సో ఆయన ఆ సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నువ్వు ఓపెనింగ్ చేసుకున్నప్పుడు ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి, క్లోజ్ చేసినప్పుడు ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లా నేను క్లోజ్ చేసినట్టు కుదరదు, మేము టేక్ఓవర్ చేసేస్తాం. నువ్వు టూసీలు ఇవ్వడము కుదరదు. ఎందుకంటే నువ్వు ఈ సంవత్సరం కాదు, ఇంకా ప్రైమరీ స్కూల్ 5 సెక్షన్స్ ఉన్నాయి కదా, 5th క్లాస్ వాళ్ళు, 4th క్లాస్, 3rd, 2nd 1 క్లోజ్ చేస్తాం, ఇంటికి వెళ్ళిపోండి టీసీలు ఇస్తామంటే కుదరదు, టేక్ఓవర్ చేసేస్తాం. అది బ్యాడ్ గవర్నెన్స్, లేకపోతే ఇర్రెగ్యులారిటీసు, లేకపోతే వాళ్ళు కాలేజీ నడపడంలో విఫలమయ్యారని చాలా కండిషన్స్ ఉంటాయి టేక్ఓవర్ చేసుకోవడానికి. మా దగ్గర అవన్నీ చక్కగా అన్నీ అరేంజ్ చేసి జీవో నెంబర్ ఇచ్చాం కదా, అదే చాలా క్లియర్గా మీకు చెప్పింది ఏంటి, జీవో నెంబర్ 42 డిగ్రీ కాలేజెస్ని ఎలా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు గ్రాంటినేట్ చేయాలని, జీవో నెంబర్ 50 స్కూల్స్ వాళ్ళు అది దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. మేము చెప్పాము, డిఎస్సీ గారు చెప్పడం జరిగింది, ఆర్జేడీ గారు దాని మీద చూడండి. స్కూల్స్ మేము మాట్లాడుతున్నాం. ఒక నిమిషం. No management has right to close a school without our permission. First point. No management can issue a TC. మేము ఇస్తున్నాం, అదే ఉండండి. మాంటిసోరీ మేనేజ్మెంట్తో నేను మాట్లాడాను, పేపర్ ఐటెం రాగానే మాట్లాడాను, వాళ్ళు చెప్పారు అట్లాంటిది ఏమీ లేదండి. మేము అంటే రిజైండర్ కూడా ఇచ్చారు, నాకు వాట్సాప్ చేశారు. ఏ మేనేజ్మెంట్ కూడా, నో మేనేజ్మెంట్ హ్యాస్ రైట్ టు క్లోజ్ ద స్కూల్ వితౌట్ ది ఎక్స్ప్లిసిట్ పర్మిషన్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ. అంటే మా ఆర్జేడీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడే ఉన్నారు. ఏ మేనేజ్మెంట్ పిల్లలకి టీసీ ఇవ్వడానికి లేదు. స్కూల్ పెట్టినప్పుడు ఎలా అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారో క్లోజ్ చేయాలంటే కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఏ ఒక్క పాఠశాల యాజమాన్యం కూడా వేరే మార్గాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పిల్లలకి టీసీలు ఇస్తాము, పాఠశాల మూసేస్తాము, ఇటువంటి పని ఎవరు చేసినా కూడా దేర్ ఆర్ క్లియర్ గవర్నమెంట్ గైడ్లైన్స్, విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడైనా యాజమాన్యాలు కాలేజెస్ కానీ ఫస్ట్ ఆ పోస్ట్ అమ్మేసి అదే కదా. ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు స్పెషల్ సిఎస్ గారు కూడా చెప్పింది, ఒక పోస్ట్ రిక్రూట్మెంట్ అంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ ప్రొసీజర్ ఏముంది? విజయన్న చెప్పినట్టు ముందే కుదుర్చుకోవాలా, లేకపోతే అది ఒక తూతు మంత్రంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలా, ఒక రిక్రూట్మెంట్ చేయాలా. 10 ఏళ్ల నుంచి మరి అతను అక్కడ పనిచేస్తూ ఉంటాడు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు రానియరు, ఊర్లోకి రానియరు, ఇంటర్వ్యూకి అటెండ్ కానియరు. ఇవన్నీ చాలా చాలా అవకతవకలు జరిగాయి. రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ కాపీ ఇస్తాం. రిక్రూట్మెంట్ ఒకటే కాదు, ఈవెన్ కండక్టింగ్ ఆఫ్ క్లాస్ వర్క్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏమీ లేదు. మీరన్నారు అన్నా చెప్పినాడు 1200 కోట్లు ఏం చేస్తారు మీరు? ఆ 1200 కోట్లు ఖర్చు పెడితే స్కూల్ ఇంకా ఎంత మెరుగ్గా ఉంటాయో ఒకసారి చూపిస్తాం. సార్ ఇప్పుడు అబ్జర్వేషన్ జీతపత్యాలు ఇవ్వాలి కదా, ఎక్కడ పోయింది? వాళ్ళ పోస్ట్ 8 అయింది,
ఆ డబ్బులు కట్టేది ఏదో మాకే మేము ఇట్లా ఓపెన్గా అడుగుతున్నాడు, నేనేం చెప్పగలను. ఆ డబ్బులు కట్టేది ఒకటైనా ఏదైనా విజయ్ భాయ్ ఏదైనా ఒకటి ఆ డబ్బులు కట్టే వ్యవహారం గురించే ఈరోజు అది పూర్తిగా రూపుమాపాలనే ఈరోజు ఈ యొక్క గ్రాంట్ నేడు ప్రజల డబ్బు 1200 కోట్లు ఎడిట్ స్టాఫ్కి ఇచ్చి జీతభత్యం, అది కాలేజీకి మేము మనం గ్రాంట్గా. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి ఇక్కడ పేమెంట్ ఉంటుంది అంతే. ఓన్లీ ఎంతమంటాం డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఇస్ డిఫరెంట్ అంతే. ఇంకా బెటర్గా యూటిలైజ్ అవుతుంది ఆ డబ్బు, ఇంకా బెటర్గా యూటిలైజ్ అవుతుంది. ఇంకా దానివల్ల ప్రజల డబ్బు ప్రతి రూపాయి మరి ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడం జరుగుతుంది. మిస్ మేనేజ్మెంట్ కాదు. ఈ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉందని చెప్పాము. అందుకే కదా చాలా కాలం వరకు ఏవైతే ఖాళీలు ఏర్పడడం జరిగాయో ఆ ఖాళీలు ఏర్పడినవి భర్తీ చేయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, బ్యాన్ ఉండింది. కొన్ని వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన అధ్యయనానికి ఈరోజు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా నడపబోతున్నాము, ఏ విధంగా దానికి గైడ్లైన్స్ ఇస్తున్నాం అనేది మరి ఖచ్చితంగా దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. ఈ యొక్క సిస్టమ్ ఏదైతే సిస్టమ్ ఉందో 2000 పైచులకు స్కూల్స్ ఇవి, 1 కాదు 2 కాదు, వేల సంఖ్యలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క సీనియారిటీ, వాళ్ళ యొక్క మరి వర్కింగ్ కండిషన్స్, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫ్రేమ్ చేస్తాం. వాళ్ళ యొక్క పోస్టింగ్స్ కూడా సిసి గారు మరి కమిషనర్ గారు కాలేజ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఒక యాప్ని తయారు చేశారు. చాలా పారదర్శకంగా యాప్లో ఎవరు దాన్ని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు, ఎవరు వెళ్ళిపెట్టడానికి లేదు. వాళ్ళు అప్లై చేసుకోవడము అదే జనరేట్ చేస్తుంది. ఏది పోస్టింగ్ అదే ఇస్తుంది కంప్యూటరే. తర్వాత ఆర్డర్ కూడా అక్కడి నుంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఆర్డర్ తీసుకొని పోయి జాయిన్ కావడం, ఇంకా అంతే, వేరేది ఏం లేదు. టోటల్ వెబ్ కంపెనీ, టోటల్ పారదర్శకం. థ్యాంక్స్ అన్నా. చెప్తే కదా అంతా నేను జిరాక్స్ ఇస్తే రేపు సార్ మీరు ఇప్పుడు దాకా చెప్పలేదనే సార్ అంటే వేరుగా కాదు సార్, మీరు రాజకీయంగా మీరు ఈ పని కాదు యాక్చువల్లీ, కానీ బయట జరగాల్సిన జరిగింది. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు మాట్లాడుతుంటుంది భయం. ఆయన ఎవరంటే అశోక్ ఇది డబ్బులు తీసుకోవడం, పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు అది ఆన్లైన్ టికెట్లు డబ్బులు తీసుకొని అప్పులు తెచ్చుకుంటామంట. ఇది ఎక్కడ కూడా ఆన్లైన్ టికెట్లు ఎంత డబ్బులు వస్తాయి, ఆయన సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుంది.